హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నాణం రోహిణి. మా ఊరు పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఈనాటి అంశం ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి చెప్పమన్నారు. ఈ ఆషాఢ మాసం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే, ఆషాఢ మాసం అంటే తక్కువ గుర్తొచ్చేది ఏంటండి? ఎస్, కొత్తగా పెళ్ళైన జంట. అవునండి, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురిని అత్తవారింటి నుంచి పుట్టింటికి పంపిస్తారు. ఎందుకంటే అత్త కోడళ్ళు ఒకే గడపలో ఉండకూడదు అని అంటారు. అదేవిధంగా అల్లుడు అత్తగారు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు. అందుకని ఈ ఆషాఢ మాసంలో అమ్మాయి వైపు అబ్బాయి వైపు బంధువులు అంటే చుట్టాలు, ఐ మీన్ అమ్మమ్మ తాతయ్య, మావయ్య అత్త, పిన్ని బాబాయిలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, ఇలా అందరిళ్ళకి పంపిస్తూ ఉంటారు సరదాగా. ఇంకనైనా అమ్మాయికి బంధువులందరూ పరిచయం అవుతారని. కాకపోతే కొంతమంది హనీమూన్ ప్లాన్ చేసుకుంటారనుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం, ఈ ఆషాఢ మాసం అంటే ఇంకోటి గుర్తొస్తుందండో, అదే గోరింతాకు. అందరికీ, మన మహిళలందరికీ ఎంతో ఇష్టమైన గోరింతాకు. ఇది ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అంటారు. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకుంటారండి. ఈ ఆషాఢ మాసంలో ఎందుకంటే ప్రత్యేకంగా పెట్టుకోవాలంటారు. వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ వర్షాల వల్ల మనకి చేతులకి, గోళ్ళకి, బాడీకి క్రిములు అంటుకుంటాయి. అందువల్ల ఈ గోరింతాకు పెట్టుకోవడం వల్ల ఆ క్రిములు నశిస్తాయి. గోరింతాకు అందం కోసమే కాదండి, ఆరోగ్యం కోసం కూడా అని రుజువైంది. అదేవిధంగా ఈ గోరింతాకుని మెత్తగా రుబ్బి తలకి పట్టిస్తే మన బాడీలో ఉన్న ఉష్ణం అంటే వేడి తగ్గి చలవ చేస్తుంది అంటారు. అందుకని ఈ ఆషాఢ మాసంలో గోరింతాకు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వాడాలి. ఈ ఆషాఢ మాసంలో మునగాకు కంపల్సరీగా తినాలంటారండి. మనం కార్తీక మాసంలో కందా పచ్చడి ఎలా తింటామండి, అలాగే ఈ ఆషాఢ మాసంలో కూడా మునగాకు కంపల్సరీగా తినాలి అని మన పూర్వీకులు చెప్తారు. ఈ మునగాకు పప్పు రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, కూర రూపంలో కానీ ఏ విధంగా అయినా తినాలి అంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈ ఆషాఢ మాసంలో తింటే. అందుకని కంపల్సరీగా ఆషాఢ మాసంలో ఈ మునగాకు తినాలి. ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ శూన్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు. అంటే పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఏమీ ఉండవు. కానీ ఈ ఆషాఢ మాసంలో అనేక పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు ఉన్నాయండో. ఈ మాసంలో వచ్చే మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. శ్రీ మహావిష్ణువు శేషపాంబుపై యోగ నిద్రలోకి వెళతారు. అందువల్ల దీన్ని సైనేక ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన పురాణాల ప్రకారం సతీ సక్కుబాయి కూడా ఈరోజే మోక్షం పొందింది అంటారు. ఇంకో విషయం అండి, దీన్ని ఏరువాక పండుగ అని కూడా అంటారు. ఇది రైతులకి చాలా విశేషమైన పండుగ. ఆ రోజు రైతులు అతివృష్టి అనావృష్టి రాకుండా, అంటే పొలాలు, చేలు, పంటలు ఇవేమీ పాడవకుండా ఉండాలని భగవంతుని చాలా బాగా పూజిస్తారు. ఆ రోజు రైతులందరూ తెలగపిండిలో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్ర చాలా వైభవంగా చేస్తారు. నెక్స్ట్ వచ్చి గురి పౌర్ణిమ. ఈ గురి పౌర్ణిమ కూడా మన గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు, మెయిన్ గురువులు పూజించాలి అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. తర్వాత ఈ మాసంలో చాతుర్మాస వ్రతాలు, సంకష్టాల చతుర్థి, ఇలా చాలా రకాలు ఉన్నాయండి వ్రతాలు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చేస్తారండి. వారాహి అమ్మవారిని 9 రోజులు చాలా వైభవంగా పూజిస్తారు. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని ప్రతీతి. ఇలా చెప్పాలంటే చాలా పూజలు, వ్రతాలు ఉన్నాయండి. ఈ మాసంలోనే కాదండి, ఏ మాసంలోనైనా, ఏ రోజునైనా భగవంతుడిని మనం మంచి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మనకి ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా ఆదుకుంటాడండి. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ నెగిటివ్ మైండ్తో కాకుండా పాజిటివ్ మైండ్తో ఉండాలి. నెక్స్ట్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.